Hello, good morning my dear children. This is your Balchandra. Here in this video I am going to explain you reported speech. So action plan 2025-26 నందు reported speech question number 20 మనకు రైజింగ్ స్టార్స్కు 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షైనింగ్ స్టార్స్కు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ టూ మనము క్లియర్గా రైజింగ్ స్టార్స్కి షైనింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని డీటెయిల్గా మనం తెలుసుకుంటే వీ కెన్ ఈజీలీ స్కోర్ 2 మార్క్స్ ఇన్ దిస్ టాపిక్. సో ఈ రూల్స్ ఎలా ఏంటి వెన్ వీఆర్ చేంజింగ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ 5 స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఆ 5 స్టెప్స్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారాలి అనేది చెప్పుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి? కనెక్టివ్ ఎలా మారాలి అనేది చెప్పుకున్నాం. థర్డ్ ఏంటి? టెన్సెస్ ఎలా మారాలి అనేది చెప్పుకున్నాం. ఫోర్త్ ప్రొనౌన్స్ ఎలా మారాలి అనేది చెప్పుకున్నాం. ఫిఫ్త్ వన్ సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారాలి అనేటువంటి చెప్పుకున్నాం. సో ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ ఈజీలీ చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రంజల్ సెడ్ గివ్ అస్ 2 cups. సో ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. కొన్ని సమయాల్లో జనరల్గా రిపోర్టింగ్ పార్ట్ ఫస్ట్ ఇస్తుంటారు, రిపోర్టెడ్ పార్ట్ సెకండ్ ఇస్తూ ఉంటారు. విదిన్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటువంటిది రిపోర్టెడ్ పార్ట్. సో దీన్ని రిపోర్టింగ్ పార్ట్. సో రిపోర్టింగ్ పార్ట్ సెడ్ ఉంది. ఈ సెడ్ ఎలా మారుతుంది? ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాము? రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టింగ్ వర్బ్ని మార్చడం మనం నేర్చుకోవాలి. రిపోర్టింగ్ వర్బ్ దేని బేస్ చేసుకుని మారుతుంది? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాం మనము? గివ్ వర్బ్ 1తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో వర్బ్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి దీనిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పాము. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి గివ్ అస్ 2 cups, 2 కప్పులు టీ ఇవ్వమని అడిగారు అనమాట. గివ్ అస్ 2 cups, 2 cups ఇవ్వమని అడిగారు కాబట్టి సో ప్రంజల్ ఆర్డర్డ్, ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, సజెస్టెడ్, అడ్వైజ్డ్, దానికి సరిపోయేటువంటి వర్డ్ని మనం రాయాలి. ప్రంజల్ ఆర్డర్డ్. కనెక్టివ్ ఏం రాయాలి మనము? కనెక్టివ్ అనేటువంటిది ఇంపరేటివ్ సెంటెన్స్కి టు ఉపయోగించాలి. ప్రంజల్ ఆర్డర్డ్ టు గివ్. ఓకేనా? సో టు గివ్ ఇక్కడ కనెక్టివ్, ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ మార్చాము, కనెక్టివ్ మార్చాము. ప్రంజల్ ఆర్డర్డ్ టు గివ్. అజ్ అంటే ఏంటి ఇక్కడ? సో అజ్ అంటే ఏంటంటే స్పీకర్, అజ్ అంటే దీన్ని ప్రంజల్ సెట్ టు అస్. సో వీ అనేటువంటిది ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో దేగా మారుతుంది. సో అజ్ అనేటువంటిది ఏంటంటే ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ కేసు దేకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? దెమ్గా మారుతుంది అనమాట. ప్రంజల్ ఆర్డర్డ్ టు గివ్ దెమ్ 2 cups. అర్థమైందా? చాలా క్లియర్గా వీ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దేగా మారుతుంది. వీకి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి? అజ్. సో గివ్ అజ్. సో ఇక్కడ అజ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి దే అనేటువంటిది కూడా ఆబ్జెక్టివ్ కేసులో రాయాలి. ప్రంజల్ ఆర్డర్డ్ టు గివ్ దెమ్ 2 cups. సో ఇక్కడ మనం ఏం చేసాము? ప్రంజల్ ఆర్డర్ రిపోర్టింగ్ వర్బ్ని మార్చాము. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేసాము? కనెక్టివ్ రాసాం. ప్రంజల్ ఆర్డర్డ్ టు, కామా ప్లేస్లో 2 రాసాం. ప్రంజల్ ఆర్డర్డ్ టు. 2 తర్వాత ఇప్పుడు V1 రావాలి కదా, ఆర్డర్డ్ టు గివ్. సో ఇక్కడ ప్రొనౌన్ అజ్ ఉంది. అజ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. సో అజ్ సబ్జెక్టివ్ కేసుకి వచ్చేతలకి వీ అనేటువంటిది సబ్జెక్టివ్ కేసు. వీ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రావాలంటే దేగా మారుతుంది. సో అజ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి ప్రంజల్ ఆర్డర్డ్ టు గివ్ దెమ్ 2 cups. ఓకే, వెరీ ఈజీగా మనం ఇలా మార్చవచ్చు. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అబౌట్ టీ, రాజ్వీర్ సెడ్. సో రాజ్వీర్ సెడ్ రిపోర్టింగ్ వర్బ్ సెడ్. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది అసెర్టివ్ సెంటెన్స్ అనమాట.
సో అసెర్టివ్ సెంటెన్స్ సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? సెడ్గానే మారుతుంది. సో రాజ్వీర్ సెడ్. అసెర్టివ్ సెంటెన్స్లో కనెక్టివ్ ఏం రాయాలి? దట్. రాజ్వీర్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ను మార్చాము. రాజ్వీర్ సెడ్ సెడ్గానే ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. సెడ్ టు ఎలా మారుతుంది? టోల్డ్గా మారుతుంది. సో రాజ్వీర్ సెడ్. సెడ్ ఒకటే ఉంది కాబట్టి సెడ్ అనమాట. సో స్పీకర్ మాత్రమే మెన్షన్ చేస్తుంటే సెడ్ ఉంటుంది. స్పీకర్ని లిజనర్ని ఇద్దరిని మెన్షన్ చేస్తుంటే సెడ్ టు ఉంటుంది. సెడ్ టు టోల్డ్గా మారుతుంది అనమాట. సో ఇక్కడ రాజ్వీర్ సెడ్. సో అసెర్టివ్ సెంటెన్స్ కనెక్టివ్ ఏం వాడాలి? దట్. రాజ్వీర్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? ప్రొనౌన్స్ మార్చే విధానం నేను టేబుల్లో చెప్పున్నాను. నేను మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ మెటీరియల్ ఆ టేబుల్ నేర్చుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ అంటే ఎవరంటే ఫస్ట్ పర్సన్ స్పీకర్ని రెఫర్ చేస్తుంది. ఐ, మీ, మై స్పీకర్ని రెఫర్ చేస్తుంది. యు, యువర్ అనేటువంటిది లిజనర్ని రెఫర్ చేస్తుంది. సో ఇక్కడ ఐ అంటే ఎవరంటే రాజ్వీర్. సో రాజ్వీర్ సెడ్ దట్ హీ. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా మారాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారాలి. రాజ్వీర్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్. ఐ అంటే స్పీకర్ కదా. రాజ్వీర్ బదులుగా ఏం వాడతాం? హీ కుడ్ అబౌట్ టీ. ఓకేనా? సో రాజ్వీర్ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రీడింగ్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్ అబౌట్ టీ. సో ఇలా మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మారుస్తాం. అర్థమైందా ఇది? సో అదేవిధంగా మరొక సెంటెన్స్ చూద్దాం. రాజ్వీర్ సెడ్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐ ఆమ్ హియర్. ఇక్కడ రాజ్వీర్ స్పీకరు లిజనర్ని మెన్షన్ చేయట్లేదు. రాజ్వీర్ సెడ్. సో రిపోర్టింగ్ వర్బ్ దేన్ని బేస్ చేసుకొని మారుతుంది? సో ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐ ఆమ్ హియర్. సో ఇట్ ఈస్ ఏ అసెర్టివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ అన్ అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ రాజ్వీర్ సెడ్ ఎలా మారుతుందంటే రాజ్వీర్ సెడ్గానే ఉంటుంది. రాజ్వీర్ సెడ్ కనెక్టివ్ ఏం రాయాలి మనం? దట్. రాజ్వీర్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? రాజ్వీర్. సో రాజ్వీర్ సెడ్ దట్ ఐ హోప్. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారాలి? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. టెన్సెస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. రాజ్వీర్ సెడ్ దట్. ఐ అంటే రాజ్వీర్ కాబట్టి ఐ ప్లస్లో స్పీకర్ కాబట్టి రాజ్వీర్ సెడ్ దట్ హీ హోప్డ్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ హీ వాజ్ దేర్. హియర్ ఎలా మారాలి? దేర్గా మారుతుంది. సమ్ అదర్ వర్డ్స్. ఐ ఆమ్ హియర్. యామ్ ఎలా మారుతుంది? వాజ్గా మారుతుంది. వైల్ హీ వాజ్ దేర్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్ రాజ్వీర్. సో రాజ్వీర్ బదులు ఇక్కడ ఐ ఉన్న ప్లేస్లో హీ రాసుకుంటాం. ఐ ఉన్న ప్లేస్లో సబ్జెక్ట్ అంటే ఫస్ట్ పర్సన్ స్పీకర్ని మెన్షన్ చేస్తాం. మీ ఉంటే అదే స్పీకర్ని ఆబ్జెక్టివ్ కేసులో రాస్తాం. మై ఉంటే అదే స్పీకర్ని పొసెసివ్ కేసులో రాస్తాం. సో దీనికి ఆన్సర్ రాజ్వీర్ సెడ్ దట్ హీ హోప్డ్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐ వాజ్ దేర్. సో సమ్ అదర్ వర్డ్స్ హియర్ ఎలా మారింది? దేర్గా మారింది. సో ఇక్కడ ఏమేమి మారుతున్నాయి మనకు? ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ను మార్చాము. సెకండ్ స్టెప్ కనెక్టివ్ను మార్చాము. రాజ్వీర్ సెడ్ దట్ కనెక్టివ్ రాసాము. సో ప్రనౌన్ ఐ అనేటువంటిది హీగా మారింది స్పీకర్ కాబట్టి రాజ్వీర్ సెడ్ దట్ హీ. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. రాజ్వీర్ సెడ్ దట్ హీ హోప్డ్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ హీ వాజ్ దేర్. అర్థమవుతుందా? చాలా సింపుల్గా ఉంటాయి, జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ మమత సెడ్ ఐ వెంట్ టు విజిట్ మై గ్రాండ్ మా లాస్ట్ వీక్. సో ఇక్కడ స్పీకర్ ఎవరు? మమత. సెడ్ మమత సెడ్. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్. ఐతో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి మమత సెడ్ అలాగే రాయాలి. మమత సెడ్. కామా ప్లేస్లో ఏం రాయాలి? అసెర్టివ్ సెంటెన్స్కి కనెక్టివ్ దట్ వాడాలి. సో మమత సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్ మమత. ఐ బదులు ఏం రాయొచ్చు ఇక్కడ? మమత. మమత బదులు ప్రనౌన్ ఏం రాయాలి? షీ. మమత సెడ్ దట్ షీ. సో వెంట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ టెన్స్గా మారుతుంది?
పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. గో, వెంట్, గాన్. సో మమత సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్. షీ హ్యాడ్ గాన్. సబ్జెక్ట్ షీ, సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. సో షీ హ్యాడ్ గాన్ టు విజిట్. మై అంటే ఎవరు ఇక్కడ? మమత, స్పీకర్. సో మై అనేది ఏ కేసులో ఉంది? పొసెసివ్ కేసులో ఉంది. సో షీకి పొసెసివ్ కేసు ఏంటి? హర్. సో మమత సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్మా లాస్ట్ అంటే ఏంటి? ద ప్రీవియస్ వీక్. సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారాలి? లాస్ట్ అనేటువంటిది ప్రీవియస్గా మారుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మమత సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్మా ప్రీవియస్ వీక్. ఇలా మనము చాలా ఈజీగా 5 స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మార్చాలి, కనెక్టివ్ ఎలా మార్చాలి, ప్రొనౌన్స్ ఎలా మార్చాలి, టెన్స్ ఎలా మార్చాలి, సమ్ అదర్ వర్డ్స్ ఎలా మార్చాలి, ఇవి 5 స్టెప్స్ని ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. హియర్ లోమో సెడ్, comma, I am getting a noise in my ears from excitement. సో ఇక్కడ లోమో సెడ్. ఇక్కడ ఐ అంటే ఎవరు? అయితే అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఐతో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఐతో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి లోమో సెడ్ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారాలి? సెడ్గానే ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. లోమో సెడ్ దట్, ఐ అంటే ఎవరు ఇక్కడ? లోమో సెడ్ దట్ హీ. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారాలి? పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. లోమో సెడ్ దట్ హీ వాజ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై. పొసెసివ్ కేసులో ఉంది కదా, హీకి పొసెసివ్ కేసు ఏంటి? హీజ్ ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. ఇలా ప్రొనౌన్స్ మారుతాయి. లోమో సెడ్ దట్ హీ వాజ్ గెటింగ్ ఏ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్. సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 6th one. నటాలయ సెడ్ మై మూవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. సో మీకు లెసన్ మీద ఐడియా ఉంది కాబట్టి నటాలయ మేలా ఫిమేల్ అనేటువంటిది కమాండ్ ఉంది. ఒకవేళ మీకు డౌట్గా ఉందనుకోండి, హీ ఆర్ షీ అని పెట్టుకోవచ్చు. లెసన్ మీకు ఐడియా ఉంది కాబట్టి నటాలయ షీ కాబట్టి షీ అని మీరు మెన్షన్ చేస్తారు. ఒకవేళ చైతన్య అని ఉందనుకోండి, అది మేలా ఫిమేలా? కొన్ని సమయాల్లో మేల్ నేమ్స్ ఉంటాయి, ఫిమేల్ నేమ్స్ ఉంటాయి. అలా అప్పుడు మీరేంటంటే హీ ఆర్ షీ అని అలా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నటాలయ సెడ్ మై మూవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. సో ఇక్కడ నటాలయ సెడ్ ఎలా మారుతుంది? నటాలయ సెడ్ అలాగే ఉంటుంది. మై మూవర్స్, మై అంటే ఎవరు ఇక్కడ? నటాలయ. సో నటాలయ అనేటువంటిది షీ కాబట్టి మై అనేది ఏ కేసులో ఉంది? పొసెసివ్ కేసులో ఉంది. ఐ ఉంటే సబ్జెక్టివ్ కేసు, మై ఉంటే పొసెసివ్ కేసు, మీ ఉంటే ఆబ్జెక్టివ్ కేసు. సో నటాలయ షీకి పొసెసివ్ కేసు ఏంటి? హర్. సో నటాలయ సెడ్ దట్ హర్ మూవర్స్. సో విల్ ఎలా మారుతుంది? థర్డ్ పర్సన్ అలాగే, ఇవి అలాగే ఉంటుంది. మై మూవర్స్, విల్ ఎలా మారుతుందని చెప్పుకున్నాం? వుడ్. మై మూవర్స్ వుడ్ బి దేర్ దట్ వెరీ డే. దిస్ ఎలా మారుతుంది? దట్గా మారుతుంది, వెరీ డే. సో నటాలయ సెడ్ దట్ హర్ మూవర్స్ వుడ్ బి దేర్ దట్ వెరీ డే. ఇలా మనము సెంటెన్స్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చాలన్నమాట. సో రిపోర్టింగ్ వర్బ్, ప్రొనౌన్స్, టెన్సెస్, కనెక్టివ్, సమ్ అదర్ వర్డ్స్, ఈ 5 స్టెప్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ సెడ్ టు స్టూడెంట్స్. ఇక్కడ స్పీకర్ని ఇచ్చాడు, నెక్స్ట్ లిజనర్స్ని ఇచ్చాడు అనమాట. స్టూడెంట్స్, ఐఎమ్ గెటింగ్ టు కండక్ట్ ఏ న్యూ ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ గెటింగ్ టు కండక్ట్. సో ప్రజెంట్ కంటిన్యూస్ అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది. అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కనెక్టివ్ ఏం రాయాలి? సెడ్ టు ఎలా మారుతుంది? టోల్డ్గా మారుతుంది. టోల్డ్ టు రాయకూడదు. సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ సెడ్డే ఉంటుంది. సెడ్ టు ఎలా మారుతుంది? టోల్డ్గా మారుతుంది అనమాట. సో
ద టీచర్ టోల్డ్ స్టూడెంట్స్. కనెక్టివ్ బదులు ఏం రాయాలి? దట్. ద టీచర్ టోల్డ్ స్టూడెంట్స్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? టీచర్. టీచర్ కామన్ జెండర్, ఇక్కడ హీ అయినా రాయొచ్చు, షీ అయినా రాయొచ్చు. సో ద టీచర్ టోల్డ్ స్టూడెంట్స్ దట్ హీ ఆర్ షీ వాజ్ గోయింగ్ టు కండక్ట్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారాలి? పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. సో వాజ్ గోయింగ్ టు కండక్ట్ ఏ న్యూ ఎక్స్పెరిమెంట్. ఫుల్ స్టాప్. చివరిలో ఎలాంటి పంక్చువేషన్ మార్క్స్ ఇవి ఏమి ఉండకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. చివరిలో ఒక ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో అదేవిధంగా ద మదర్ సెడ్ టు హిస్ సన్ కంప్లీట్ యువర్ హోంవర్క్ ఎర్లీ. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఏంటి? సెడ్ టు. ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుంది ఇక్కడ? కంప్లీట్ యువర్ హోంవర్క్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ టు ఎలా మారాలి? కంప్లీట్ యువర్ హోంవర్క్ ఎర్లీ. నీ హోంవర్క్ని త్వరగా కంప్లీట్ చేయి అని మదర్ చెప్తుంది. మదర్ సన్కి ఎలా చెప్తుంది? సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ద మదర్ సజెస్టెడ్ టు హిస్ సన్. ద మదర్ సజెస్టెడ్ టు హిస్ సన్. మదర్ సజెస్టెడ్ హిస్ సన్. ఓకే, నాట్ టు హిస్ సన్. ద మదర్ సజెస్టెడ్ హిస్ సన్. ఇంపరేటివ్ సెంటెన్స్కి కనెక్టివ్ ఏం రాయాలి? టు రాయాలి. మదర్ సజెస్టెడ్ హిస్ సన్ టు కంప్లీట్. యువర్ అంటే ఎవరు ఇక్కడ? హిస్ సన్. లిజనర్. యువర్ అంటే లిజనర్ అని చెప్పుకున్నాము. మీ, మై, ఐ ఉంటే స్పీకరు. యువర్ అంటే లిజనర్. సో యువర్ అంటే సన్. సన్ బదులు ప్రొనౌన్ ఏం వాడతాము? హీ. హీ అనేది పొసెసివ్ కేసులో ఎలా వస్తుంది? టు కంప్లీట్ హిజ్ హోంవర్క్ ఎర్లీ. అర్థమైందా? సో ద మదర్ సజెస్టెడ్ హిస్ సన్ టు కంప్లీట్ హిజ్ హోంవర్క్ ఎర్లీ. అర్థమైందా? సో ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది ఈ సెంటెన్స్ ఏ రకమైన సెంటెన్స్? అసెర్టివా, ఇంపరేటివా, ఇంట్రాగేటివా? రిపోర్టెడ్ సెంటెన్స్ అనేటువంటి రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది అసెర్టివ్ సెంటెన్స్లో ఇచ్చారా, ఇంపరేటివ్లో ఇచ్చారా, ఇంట్రాగేటివ్లో ఇచ్చారా, ఎక్స్క్లమేటరీలో ఇచ్చారా? దాన్ని బేస్ చేసుకొని రిపోర్టింగ్ వర్బ్ మారుతుంది. దాన్ని బేస్ చేసుకొని కనెక్టివ్ అనేటువంటిది మారుతుంది. ఓకేనా? సో ద మదర్ సజెస్టెడ్ హిస్ సన్ టు కంప్లీట్ his homework early. That is the answer to this sentence. Next, Ravi said, I can't live on my salary. సో ఇక్కడ స్పీకర్ని మాత్రమే ఇచ్చున్నారు. రవి సెడ్. రవి సెడ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? రవి సెడ్గానే ఉంటుంది. రవి సెడ్. కనెక్టివ్ బదులు ఏం రాయాలి? దట్. రవి సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? రవి. రవి సెడ్ దట్ హీ. కెన్ ఎలా మారుతుంది? కుడ్గా మారుతుంది. రవి సెడ్ దట్ హీ కుడ్. హీ కుడెంట్. కాంట్ కుడెంట్గా మారుతుంది. దట్ హీ కుడెంట్ లివ్ ఆన్. మై అంటే ఎవరు ఇక్కడ? రవి. రవిని పొసెసివ్ కేసులో ఎలా రాయొచ్చు? హిజ్. హీ కుడెంట్ లివ్ ఆన్ హిజ్ శాలరీ. ఫుల్ స్టాప్. ఓకే. సో రవి సెడ్. సెడ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్గానే మారుతుంది. అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కామా ప్లేస్లో దట్ రాస్తాము. రవి సెడ్ దట్. ఐ అంటే రవి కాబట్టి రవి బదులు హూ రాస్తాము. రవి సెడ్ దట్ హీ రాస్తాము. రవి సెడ్ దట్ హీ. కాంట్ అనేది ఎలా మారుతుంది? కుడెంట్. కెన్. కుడెంట్గా మారుతుంది అనమాట. హీ కుడెంట్ లివ్ ఆన్ మై. మై అంటే రవి. సో రవికి పొసెసివ్ కేసు ఏంటి? హిస్ శాలరీ. ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. సో కుడ్ తర్వాత ఎప్పుడు V1 ఉండాలి కాబట్టి ఇక్కడ వర్బ్ అనేటువంటిది ఫస్ట్ ఫామ్లోనే ఉంటుంది. లివే ఉండాలి. ఇక్కడ లివ్డ్ అనేది రాయకూడదు. అర్థమైందా? వెరీ గుడ్. షీ సెడ్ మై యంగ్ బ్రదర్ వాంట్స్ టు బి ఏ టీచర్. సో మై యంగ్ బ్రదర్ వాంట్స్ టు బి ఏ టీచర్. ఏ రకమైన సెంటెన్స్ ఇది? అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ ఎలా మారుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్గానే ఉంటుంది. సో షీ సెడ్. కనెక్టివ్ ఏం రాయాలి అసెర్టివ్ సెంటెన్స్కి? దట్. షీ సెడ్ దట్ మై యంగ్ బ్రదర్. మై అంటే ఎవరు ఇక్కడ? షీ. షీ అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు పొసెసివ్ కేసు? షీకి హర్. షీ సెడ్ దట్ హర్ యంగ్ బ్రదర్ వాంట్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది అన్నమాట. సో మై యంగ్ బ్రదర్ వాంటెడ్ టు బీ ఏ టీచర్.
సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. టెన్సెస్ ఎలా మారుతాయి అనేటువంటిది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో టేబుల్ చెప్పున్నాను. సో ఇవి రైజింగ్ స్టార్స్కి మనకు యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి 10 ఎక్సర్సైజ్. ఈ 10 ఎక్సర్సైజ్ మనము జాగ్రత్తగా గాన చేస్తే ఈజీగా 2 మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు మనకు షైనింగ్ స్టార్స్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటిని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ. సో ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ ఏ రకమైన సెంటెన్స్ ఇది? అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ ఎలా మారుతుంది? సెడ్గానే ఉంటుంది. హీ సెడ్ దట్, కనెక్టివ్ ఏం రాయాలి? దట్. హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ. హీ సెడ్ దట్. స్పీకర్, ఐ అంటే స్పీకర్. హీ సెడ్ దట్ హీ. యామ్ ఎలా మారుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారాలి? పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ అవుట్. నవ్ ఎలా మారుతుంది? దెన్గా మారుతుంది. సో నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో ఆ టేబుల్ని క్లియర్గా నేర్చుకుంటే ఇది ఈజీగా చేయొచ్చు. హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ అవుట్ నవ్. ఇక్కడ ఏమేమి మార్చాం మనము? రిపోర్టింగ్ వర్బ్ను మార్చాం, కనెక్టివ్ను మార్చాం, ప్రొనౌన్ని మార్చాం, టెన్స్ను మార్చాం, సమ్ అదర్ వర్డ్స్ మార్చాం. ఈ 5 స్టెప్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, రవి సెడ్ ఐ కాంట్ లివ్ ఆన్ మై శాలరీ. రవి, ఇది ఐ కాంట్ లివ్ ఆన్ మై శాలరీ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి రవి సెడ్ ఎలా మారుతుంది? రవి సెడ్గానే ఉంటుంది, స్పీకర్ మాత్రమే ఉన్నారు కాబట్టి. కనెక్టివ్ దట్. రవి సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? రవి. రవి బదులు ఏం రాసుకోవచ్చు? హీ. రవి సెడ్ దట్ హీ కుడెంట్ లివ్ ఆన్ హిజ్ శాలరీ. ఇది మనకు రైజింగ్ స్టార్స్ కూడా ఇచ్చారు. మై అంటే ఎవరు ఇక్కడ? రవి. రవికి పొసెసివ్ కేస్ ఏంటి? హిజ్. సో రవి సెడ్ దట్ హీ కుడెంట్ లివ్ ఆన్ హిజ్ శాలరీ. ఓకే. నెక్స్ట్, షీ సెడ్ మై యంగ్ బ్రదర్ వాంట్స్ టు బి ఏ టీచర్. సో ఆల్రెడీ ఇవి మనకు దాంట్లో కూడా ఇచ్చున్నారన్నమాట. రైజింగ్ స్టార్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ద మ్యాన్ సెడ్ వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 2 years. సో ద మ్యాన్ సెడ్ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఏం రాస్తాము? ద మ్యాన్ సెడ్, సెడ్గానే ఉంటుంది. ద మ్యాన్ సెడ్ దట్, కామా బదులు రాయాలి దట్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో వీ ఎలా మారుతుందని చెప్పుకున్నాము? దేగా మారుతుంది. ద మ్యాన్ సెడ్ దట్ దే. హ్యావ్ బీన్ ఎలా మారుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. సో ద మ్యాన్ సెడ్ దట్ దే హ్యాడ్ బీన్. హియర్ ఎలా మారుతుంది? దేర్గా మారుతుంది. దే హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 2 years. సమ్ అదర్ వర్డ్స్. సో ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ మార్చాము, కనెక్టివ్ మార్చాము, ఇక్కడ ప్రొనౌన్స్ మార్చాము, టెన్స్ మార్చాము, ఇక్కడ హియర్ దేర్గా సమ్ అదర్ వర్డ్స్ మార్చాము. సో ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో కావాలి. ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, షీ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ గాట్ ఎ జాబ్ ఆన్ అన్ ఆయిల్ రిగ్. సో ఇక్కడ చూడండి, షీ సెడ్ ఐ హ్యావ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది, అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి షీ సెడ్ అలాగే ఉంటుంది. షీ సెడ్ కామా ప్లేస్లో రాయాలి దట్. షీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్, షీ. షీ సెడ్ దట్ షీ. హ్యావ్ ఎలా మారుతుంది? హ్యాడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. సో షీ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ జాబ్ ఆన్ అన్ ఆయిల్ రిగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. ఓకే, క్లియరా? నెక్స్ట్, హీ సెడ్ ఐఎమ్ లివింగ్ విత్ మై పేరెంట్స్ ఎట్ ప్రజెంట్. సో ఇది అసెర్టివ్ సెంటెన్స్. ఇది అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ ఎలా మారుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్గానే. హీ సెడ్ కామా ప్లేస్లో రాయాలి దట్. హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ. సో హీ సెడ్ దట్ హీ. యామ్ ఎలా మారుతుంది? వాజ్గా మారుతుంది. దట్ హీ వాజ్ లివింగ్ విత్. మై అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్, హీ. హీ అనేది పొసిటివ్ కేసుకి ఎలా వస్తుంది? హిజ్గా వస్తుంది. హీ సెడ్ దట్ హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ పేరెంట్స్ ఎట్ ప్రజెంట్. ప్రొనౌన్స్ ఎలా మారుతున్నాయో గమనించండి. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుందో గమనించండి. కనెక్టివ్ ఎలా మారుతుందో గమనించండి. ప్రొనౌన్స్ ఎలా మారుతున్నాయో గమనించండి. ప్రొనౌన్స్ సబ్జెక్ట్ కేసులు ఎలా మారుతుంది, పొసెసివ్ కేసులు ఎలా మారుతుంది, ఆబ్జెక్టివ్ కేసులు ఎలా మారుతుంది చూడండి.
తర్వాత సమ్ అదర్ వర్డ్స్ ఉంటే ఎలా మారుతున్నాయో గమనించండి. నెక్స్ట్ 7th వన్, దే సెడ్ వీ విల్ వెయిట్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ లేట్. దే సెడ్ ఎలా మారుతుంది? దే సెడ్గానే ఉంటుంది. సో అది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి దే సెడ్ దట్. దే ఎలా మారుతుంది? వీ ఎలా మారుతుంది? ఇండైరెక్ట్ స్పీచ్లో దేగా మారుతుంది. దే సెడ్ దట్ దే వుడ్. వీళ్ళు ఎలా మారుతుంది? దే వుడ్ వెయిట్ ఫర్ యూ అంటే ఎవరు ఇక్కడ? దే సెడ్ టు మీ. ఎవరు లేకపోతే మీ అనుకోవాలి. సో వీ వుడ్ వెయిట్ ఫర్ మీ. యూ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కాబట్టి ఆబ్జెక్ట్ కేసులో ఉందన్నమాట. మీ అనేటువంటిది, యూ అంటే లిజనర్. ఇక్కడ లిజనర్ మీ. దే సెడ్ టు మీ ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఇక్కడ యూ కూడా ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి వీ వుడ్ వెయిట్ ఫర్ మీ ఇఫ్ ఐ వర్ లేట్. ఓకేనా? అర్థమైందా ఇది? సో దే సెడ్ దట్. వీ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వీ అనేటువంటిది ఎలా మారుతుందని చెప్పుకున్నాం? దే సెడ్ దట్. దే వీళ్ళు ఎలా మారుతుంది? వుడ్. దే వుడ్ వెయిట్ ఫర్ యూ. యూ అంటే ఎవరు ఇక్కడ? దే సెడ్ టు మీ అనుకోవాలి. మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు వస్తే మీగానే ఉంటుంది. వీ వుడ్ వెయిట్ ఫర్ మీ ఇఫ్. యూ అంటే ఎవరు ఇక్కడ? మీ కదా. మీ సబ్జెక్టివ్ కేసులో వస్తే ఎలా వస్తుంది? మీ అనేటువంటిది ఐగా వస్తుంది అనమాట. ఇఫ్ ఐ వాజ్ లేట్. సో ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది. యు ఆర్ లేట్ అని వచ్చింది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ఇందాక మనము యూ కాబట్టి ఆర్ యు వర్ అన్నాము. సో ఇక్కడ యు ఆర్ లేట్ అన్నాము. ఇక్కడ మనకు యూ అంటే మీ కాబట్టి దే సెడ్ టు మీ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఐగా వస్తుంది కాబట్టి ఇఫ్ ఐ వాజ్ లేట్. ఇది 7th వన్ జాగ్రత్తగా గమనించండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా 8th వన్ చూడండి. మై బ్రదర్ సెడ్ ఐ హేట్ గెటింగ్ అప్ ఆన్ డార్క్ మార్నింగ్స్. సో మై బ్రదర్ సెడ్ ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి అలాగే రాసేసాం. మై బ్రదర్ సెడ్ కామా ప్లేస్లో దట్. మై బ్రదర్ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? మై బ్రదర్. సో దాని బదులు ఏం రాసుకోవచ్చు? ఐ బదులు హీ. మై బ్రదర్ సెడ్ దట్ హీ హేట్ సెకండ్ ఫామ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. హీ హేటెడ్ గెటింగ్ అప్ ఆన్ డార్క్ మార్నింగ్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. నెక్స్ట్ హీ సెడ్ ఐ విష్ ఐ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. హీ సెడ్ ఇది అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి హీ సెడ్ ఎలా మారుతుంది? హీ సెడ్గానే ఉంటుంది. హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ సెడ్ దట్ హీ విష్డ్. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ విష్డ్ ఐ అంటే హీ విష్డ్ హీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. అర్థమైందా? హీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. సో ఇక్కడ మనకు ఐ అంటే ఎవరంటే స్పీకర్, హీ అనమాట. సో హీ సెడ్ దట్. విష్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి హీ విష్డ్. మళ్ళీ హీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. ఓకేనా? సో నెక్స్ట్ హీ సెడ్ ఐ యూజువల్లీ టేక్ మై డాగ్ అవుట్ ఫర్ ఎ వాక్. సెడ్ ఓన్లీ స్పీకర్. సెడ్ ఉంది కాబట్టి ఇది అసెర్టివ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి సెడ్గానే మారుతుంది. హీ సెడ్ కామా ప్లేస్లో ఏం రాయాలి? అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్. హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ సెడ్ దట్ హీ యూజువల్లీ. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో మారుతుంది. ఐ అంటే హీ యూజువల్లీ టుక్ హిజ్ డాగ్. మై అంటే స్పీకర్ కదా. టుక్ హిజ్ డాగ్ అవుట్ ఫర్ ఏ వాక్. చూడండి, హీ సెడ్ దట్ హీ యూజువల్లీ టుక్. సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. మై అంటే స్పీకర్ హీ కాబట్టి హిజ్ డాగ్ అవుట్ ఫర్ ఏ వాక్. ఇలా మనకు ప్రొనౌన్స్ ఎలా మారాలో చూసుకోవాలి జాగ్రత్తగా. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ షీ సెడ్ ఐ హ్యావ్ న్యూస్ ఫర్ యువర్ బ్రదర్. షీ సెడ్ ఎలా మారుతుంది? డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్గానే ఉంటుంది. ఐ అంటే ఎవరు ఇక్కడ?
స్పీకర్ షీ సెడ్ దట్ షీ హ్యావ్ ఎలా మారుతుంది, హ్యాడ్గా మారుతుంది. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ న్యూస్ ఫర్ యువర్ అంటే ఎవరు ఇక్కడ, షీ సెడ్ టు మీ. షీ సెడ్ టు మీ, మీ అంటే ఎవరు ఇక్కడ, మీ అంటే లిజనర్ అన్నమాట. సో ఇక్కడ పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి మీ అనేటువంటిది మైగా మారుతుందన్నమాట. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ న్యూస్ ఫర్ మై బ్రదర్. అర్థమైందా? ఇక్కడ లిజనర్ లేరు కాబట్టి యువర్ అంటే ఎవరు అర్థము, లిజనర్. యు అంటే లిజనర్, యువర్ అంటే లిజనర్. సో యువర్ అనేది పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి షీ సెడ్ టు మీ, మీ అనేటువంటిది సబ్జెక్టివ్ కేసు ఐ, పొసెసివ్ కేసు యువర్, ఆబ్జెక్ట్ కేసు యు. సో ఇక్కడ యువర్కి మనకు పొసెసివ్ కేసు ఎలా రాయాలంటే మీ కాబట్టి మై బ్రదర్. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ న్యూస్ ఫర్ మై బ్రదర్. ఓకేనా? సో ఆ విధంగా. నెక్స్ట్, మై మదర్ సెడ్ హూ హాస్ బీన్ యూజింగ్ మై బైక్. సో ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, చాలా జాగ్రత్తగా రాయాలి. చూడండి, మై బ్రదర్ సెడ్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ బదులు ఏం రాయాలి, ఆస్క్డ్. మై బ్రదర్ ఆస్క్డ్. కనెక్టివ్ ఏం రాయాలి, కనెక్టివ్ సేమ్ క్వశ్చన్ వర్డ్ రాయాలి. మై మదర్ సెడ్, మై మదర్ ఆస్క్డ్ హూ. సేమ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో సేమ్ క్వశ్చన్ వర్డ్ మనం కనెక్టివ్గా ఉపయోగిస్తాం. సో మై మదర్ ఆస్క్డ్, కనెక్టివ్ ఏంటి, కామా ప్లేస్లో హూ. మై మదర్ ఆస్క్డ్ హూ హ్యాజ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. హూ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్గా మారుతుంది. హూ హ్యాడ్ బీన్ యూజింగ్. మై అంటే మై మదర్ కదా, మై మదర్ బదులు ప్రొనౌన్ ఏం వాడచ్చు, షీ. షీ అనేది పొసెసివ్ కేసు ఎలా వస్తుంది, హర్ బైక్. చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. మై మదర్ ఆస్క్డ్. ఇంట్రాగేటివ్ అంటే ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అనేటువంటిది ఆస్క్డ్గా మారింది. మై మదర్ ఆస్క్డ్. కనెక్టివ్ ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హూ ఉపయోగించాము. మై మదర్ ఆస్క్డ్ హూ హ్యాడ్ బీన్ యూజింగ్ హర్ బైక్. చివరిలో ఫుల్ స్టాప్. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ద డాక్టర్ సెడ్ డూ యూ వాంట్ టు సీ మీ. ఇది ఇంట్రాగేటివ్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనమాట. సో ద డాక్టర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ద డాక్టర్ ఆస్క్డ్. ద డాక్టర్ ఆస్క్డ్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కనెక్టివ్ ఏమి ఉపయోగించాలి, డబ్ల్యూహెచ్కి అయితే సేమ్ క్వశ్చన్ వర్డ్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్కి ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగిస్తాం. ద డాక్టర్ ఆస్క్డ్ ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఏంటి, యూ. ద డాక్టర్ సెడ్ టు మీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద డాక్టర్ సెడ్ టు మీ. సో ఇక్కడ మీ అనేటువంటి లిజనర్ మీ కాబట్టి ద టీచర్ ద డాక్టర్ సెడ్ టు మీ. సో ఐగా రాసుకోవచ్చు ఇది. ఓకేనా? ఇఫ్ ఐ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారాలి, సింపుల్ పాస్ట్ టెన్స్గా మారాలి. ఇఫ్ ఐ వాంటెడ్ టు సీ మీ అంటే ఎవరు ఇక్కడ, డాక్టర్ బదులు హీ ఆర్ డాక్టర్. మీ అనేది ఆబ్జెక్ట్ కేసులో ఉంది. సో డాక్టర్ బదులు షీ కానీ హీ కానీ ఉండొచ్చు. షీకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి, హర్. అదేవిధంగా హీకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి, హిమ్. సో హర్ ఆర్ హిమ్ అని ఉపయోగించుకోవచ్చు. ద డాక్టర్ ఆస్క్డ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు సీ హర్ ఆర్ సీ హిమ్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, షీ సెడ్ హూ డిడ్ యూ గివ్ మనీ టు. ఇక్కడ చూడండి, షీ సెడ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సే కదా ఇది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ షీ సెడ్ ఎలా వస్తుంది, షీ ఆస్క్డ్. కనెక్టివ్ ఏం రాయాలి, హూ రాయాలి. షీ ఆస్క్డ్ హూ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. యూ అంటే ఎవరు ఇక్కడ, షీ సెడ్ టు మీ. సో యూ అంటే మీ అన్నమాట. షీ ఆస్క్డ్ హూ యూ మీ అనే సబ్జెక్ట్ కేసు వస్తే ఎలా వస్తుంది, ఐ. షీ ఆస్క్డ్ హూ ఐ. సింపుల్ పాస్ట్ ఎలా మారాలి, పాస్ట్ పర్ఫెక్ట్గా మారాలి కదా.
సో హూ ఐ హ్యాడ్ గివన్ మనీ టు, పాస్ట్ పర్ఫెక్ట్. ఇది జాగ్రత్తగా చూడండి. షీ ఆస్క్డ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారింది? సెడ్ ఆస్క్డ్గా మారింది. షీ ఆస్క్డ్. కామా బదులు ఏం రాస్తాం ఇక్కడ? సేమ్ క్వశ్చన్ ఇవ్వండి రాస్తున్నాం. షీ ఆస్క్డ్ హూ. సో హూ తర్వాత ఎప్పుడు కూడా ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి. ఇక్కడ యూ అంటే ఎవరు? షీ సెడ్ టు మీ. మీ అనేటువంటి సబ్జెక్ట్ కేసు ఎలా వస్తుంది? ఐగా వస్తుంది. షీ సెడ్ హూ ఐ, డిడ్ ఉంది కాబట్టి ఏంటి? హూ ఐ హ్యాడ్ గివన్, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ గివన్, ఐ హ్యాడ్ గివన్ మనీ టు, చివరిలో ఫుల్ స్టాప్. అర్థమైందా? సో ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని జాగ్రత్తగా ఇలా రాయాలి. సో ఇంకెన్ని ఉన్నాయి చూద్దాం. సో ఇంకా మరికొన్ని ఉన్నాయి చూద్దాం. ద టూరిస్ట్ సెడ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్? ద టూరిస్ట్ సెడ్, ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా, ఇది WH క్వశ్చన్. WH క్వశ్చన్. సో WH క్వశ్చన్ కాబట్టి ద టూరిస్ట్ ఆస్క్డ్. క్వశ్చన్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇంట్రాగేటివ్ కాబట్టి ఆస్క్డ్. ద టూరిస్ట్ ఆస్క్డ్. సో కనెక్టివ్ ఏం రాస్తాం? హౌ లాంగ్. హౌ లాంగ్. ద టూరిస్ట్ ఆస్క్డ్ హౌ లాంగ్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇట్. ఇట్ అనేది మారుతుందా? మారకూడదు. హౌ లాంగ్ ఇట్. సో ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. సో హౌ లాంగ్ ఇట్ టుక్ టు గెట్ దేర్. హౌ లాంగ్ ఇట్ టుక్ టు గెట్ దేర్. సో ఇలా మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి WH క్వశ్చన్ని ఇలా మారుస్తున్నాం. అర్థమైంది ఇక్కడ? హౌ లాంగ్ అనేటువంటిది క్వశ్చన్ వర్డ్ అనమాట. సో ద టూరిస్ట్ ఆస్క్డ్, ఇంట్రాగేటివ్ కాబట్టి ఆస్క్డ్ రాసాము. హౌ లాంగ్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ వర్డ్ కాబట్టి హౌ లాంగ్ని కనెక్టివ్ అలాగే రాసాము. తర్వాత డస్ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో క్వశ్చన్ వర్డ్ తర్వాత ఏం రావాలనుకున్నాం మనము? సబ్జెక్ట్ రావాలి. థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ ఉంటే మారుతాయో మనకు? ప్రొనౌన్స్ మారకూడదు. సో హౌ లాంగ్ ఇట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అది ఎలా టెన్స్ మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో మారుతుంది. హౌ లాంగ్ ఇట్ టుక్. సింపుల్ పాస్ట్ టెన్స్ టేక్ ఎలా మారుతుంది? టుక్గా మారుతుంది. ఇట్ టుక్ టు గెట్ దేర్. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఫాదర్ సెడ్ ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ డేంజరస్. ప్లీజ్ డోంట్ డూ. ప్లీజ్ అంటే ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ ప్లీజ్ అన్నప్పుడు ఏం రాయాలి? ఫాదర్ రిక్వెస్టెడ్. ప్లీజ్ అని కనిపిస్తే రిక్వెస్టెడ్ రాసేయచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు. డోంట్ ఉందనుకోండి నాట్ టు. నాట్ టు. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. సో నెగటివ్లో ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్ ఉంటే నాట్ టు అని ఉపయోగించాలి. ఫాదర్ సెడ్ ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ డేంజరస్. హియర్ ఫాదర్ సెడ్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఫాదర్ రిక్వెస్టెడ్. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. డోంట్ వచ్చినప్పుడు నాట్ టు అనేటువంటిది వస్తుంది. ఫాదర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. ఓకేనా? రిక్వెస్టెడ్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ వచ్చింది కాబట్టి రిక్వెస్టెడ్. డోంట్ ఉంది కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్లో నాట్ టు రావాలి. ఓకేనా? టు తర్వాత డూ, V1 కాబట్టి డూ. నాట్ టు డూ ఎనీథింగ్ డేంజరస్. నెక్స్ట్ మై ఫ్రెండ్ సెడ్ గో అప్లై ఫర్ ద జాబ్. గో అప్లై ఫర్ ద జాబ్, ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి, ఇది సలహా కాబట్టి మై ఫ్రెండ్ సెడ్ రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుంది? మై ఫ్రెండ్ సజెస్టెడ్ టు గో అప్లై ఫర్ ద జాబ్. మై ఫ్రెండ్ సజెస్టెడ్ టు గో అప్లై ఫర్ ద జాబ్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ సజెస్టెడ్గా మారింది. కనెక్టివ్ టు ఉపయోగించాము. టు తర్వాత V1 రావాలి కాబట్టి గో అప్లై ఫర్ ద జాబ్. ఇక్కడ ప్రొనౌన్స్ ఏం లేవు కాబట్టి నో నీడ్ టు చేంజ్ ద ప్రొనౌన్స్. ఓకేనా? అర్థమైందా? షీ సెడ్ fasten your seat belt. She said to me fasten your seat belt. ఆమె నాకు చెప్పింది ఏమని?
సీట్ బెల్ట్ని పెట్టుకోమని చెప్పి. సో షీ సెడ్, ఇదేంటిది అడ్వైస్ కావచ్చు, ఆర్డర్డ్ కావచ్చు, సజెస్టెడ్ కావచ్చు. సో ఆర్డర్ అనుకోండి, షీ ఆర్డర్డ్ టు ఫాస్టెన్. యువర్ అంటే ఎవరు ఇక్కడ? మీ కాబట్టి మై సీట్ బెల్ట్స్. యువర్ అంటే ఎవరు ఇక్కడ? ప్రనౌన్ చూసుకోవాలి మనం. షీ సెడ్ టు మీ, నాకు చెప్పింది కాబట్టి. మీ అనేది పస్తువుకి వేసుకొస్తే ఎలా వస్తుంది? మై. షీ ఆర్డర్డ్ టు ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. ఓకేనా? ప్రనౌన్ ఇలా మారుతుంది అనమాట. దీన్ని ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, మై ఫాదర్ సెడ్ రిమెంబర్ టు ఎన్జ్యూర్ యువర్ లగేజ్. రిమెంబర్ టు ఎన్జ్యూర్ యువర్ లగేజ్. సో మై ఫాదర్ సజెస్టెడ్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. రిమెంబర్ వర్బ్ కాబట్టి మై ఫాదర్, రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారింది? సజెస్టెడ్. మై ఫాదర్ సజెస్టెడ్ టు రిమెంబర్ టు ఎన్జ్యూర్. మై ఫాదర్ సెడ్ టు మీ. సో మీ అనేది ఎలా మారుతుంది? మై లగేజ్. మై ఫాదర్ సజెస్టెడ్ రిమెంబర్ టు ఎన్జ్యూర్ మై లగేజ్. ఓకేనా? లేదా కాంటెక్స్ట్ని బట్టి కూడా మై ఫాదర్ రిమైండెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. గుర్తు చేశాడు, సజెస్టెడ్, సలహా అడ్వైజ్డ్ ఏ రాసుకోవచ్చు కాంటెక్స్ట్ని బట్టి. మై ఫాదర్ రిమైండెడ్ టు రిమెంబర్ టు ఎన్జ్యూర్ మై లగేజ్ అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, హీ సెడ్ వై డోంట్ యూ కట్ యువర్ హెయిర్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వై డోంట్ యూ కట్ యువర్ హెయిర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇది. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి ఏం రాయాలి? హీ సెడ్ ఎలా వస్తుంది? సెడ్ ఎలా మారుతుంది? ఆస్క్డ్గా మారుతుంది. హీ ఆస్క్డ్ రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్గా మారింది. కనెక్టివ్ ఏంటి? వై. హీ ఆస్క్డ్ వై. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యూ అంటే ఎవరు ఇక్కడ? హీ సెడ్ టు మీ. మీ అనే సబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఐగా మారుతుంది అన్నమాట. హీ ఆస్క్డ్ వై ఐ, సబ్జెక్ట్ ఐ. సో యూ ఎలా మారింది? ఐగా మారింది. సో వై ఐ. డోంట్ అనేటువంటిది ఏంటి? ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. వై ఐ డిడింట్ కట్ మై హెయిర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. సో హీ ఆస్క్డ్ వై ఐ డిడింట్ కట్ మై హెయిర్. సో ఎవరంటే మై ఎందుకు వచ్చింది ఇక్కడ? హీ సెడ్ టు మీ కాబట్టి మీ అనేది పుస్తకం వేసుకొచ్చేతలకే మై హెయిర్గా మారుతుంది. ఇక్కడ యూ అనేటువంటిది మీ కాబట్టి సబ్జెక్ట్కి వేసుకొచ్చేతలకే ఐగా మారుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనము సెంటెన్స్ని చేంజ్ చేయాలి. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, షీ సెడ్ వై ఆరెంట్ యూ టేకింగ్ ద ఎగ్జామ్స్. సో షీ సెడ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి షీ ఆస్క్డ్. WH వర్డ్ కాబట్టి షీ ఆస్క్డ్. వై కనెక్టివ్ వై అలాగే వాడాము. యూ అంటే ఎవరు ఇక్కడ? షీ సెడ్ టు మీ కాబట్టి యూ అనేటువంటిది ఐ. వై ఐ వచ్చింది కాబట్టి ఐ వాజంట్ టేకింగ్ ద ఎగ్జామ్. ప్రజెంట్ టెన్స్ ఎలా మారింది? పాస్ట్ టెన్స్గా మారింది అనమాట. షీ ఆస్క్డ్ వై, యూ అంటే వై ఐ వాజంట్ టేకింగ్ ద ఎగ్జామ్స్, ఫుల్ స్టాప్. ఆరెంట్ ఎలా మారింది? వాజంట్గా మారింది. అర్థమైందా? సో ఇలా ఇది కూడా ఒకరోజు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, ఐ సెడ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ మొబైల్. ఇది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఐ సెడ్ ఎలా మారుతుంది? ఐ ఆస్క్డ్గా మారింది. ఐ ఆస్క్డ్. కనెక్టివ్ ఏం రాసాము? వాట్. ఐ ఆస్క్డ్ వాట్. యూ అంటే ఎవరు ఇక్కడ? ఐ సెడ్ టు యూ. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరికి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ పర్సన్ స్పీకర్తో మాట్లాడు. ఐ సెడ్ టు యూ. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఐ సెడ్ టు యూ. సో యూ అని అనుకుంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, లేదంటే ఐ సెడ్ టు హిమ్, ఐ సెడ్ టు హర్ అని అనుకుంటే ఐ ఆస్క్డ్ వాట్ అలాగే రాసాం.
వాట్ అలాగే రాసిన తర్వాత ఇక్కడ యు అనుకోవచ్చు. వాట్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది? పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ మొబైల్ ఇలా రాసుకోవచ్చు. వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హిస్ ఓల్డ్ మొబైల్. వాట్ షీ అనుకుంటే యూ ఐ సెడ్ టు హర్ అనుకుంటే వాట్ షీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హర్ ఓల్డ్ మొబైల్. సో ఇది 3 రకాలుగా రాసుకోవచ్చు. ఐ సెడ్ టు యూ అనుకుంటే వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ మొబైల్. సో ఐ సెడ్ టు హిమ్ అనుకుంటే వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హిస్ ఓల్డ్ మొబైల్. ఓకేనా? ఐ సెడ్ టు హర్ అనుకుంటే వాట్ షీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హర్ ఓల్డ్ మొబైల్. సో ఇక్కడ స్పీకర్ స్లాష్ ఇచ్చి మనము యు అని, హీ అని, షీ అని ఎలా అయినా 3 పెట్టుకొని స్లాష్ ఇచ్చుకొని రాసుకోవచ్చు. ఈ విధంగా మనము రిపోర్టెడ్ స్పీచ్ ఇక్కడ 22, అక్కడ మనం 10, ఈ 32 రిపోర్టెడ్ స్పీచ్ మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు 2 out of 2 అనేటువంటిది ఈ యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్గా నేర్చుకొని మనకు గవర్నమెంట్ 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఈ మోడల్ పేపర్స్ కూడా కంప్లీట్గా చూసారంటే డెఫినెట్గా మీకు రిపోర్టెడ్ స్పీచ్లో 2 out of 2 స్కోర్ అనేటువంటిది స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.